హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడుంటావా పార్ట్ 6. సన్నీ, గ్రౌండ్లో సీసీ క్యామ్స్ ఫిక్స్ చేయించు. గ్రౌండ్లోనా సార్? ఎస్, ఎవ్రీవేర్ ఉండాలి. ఎందుకు ఏమిటి అని అడగకుండా అతను ఎందుకు చెప్తున్నాడో అర్థం అవ్వడంతో మాట్లాడకుండా ఆ పని చేయడానికి బయటకు వెళ్ళిపోతాడు సన్నీ. సురేంద్ర క్యామ్ నుండి ఆమె రూపాన్ని ఒకసారి తడిమి ఆపరేషన్ చేసిన పేషెంట్స్ని చెక్ చేయడానికి వెళ్తాడు. పిల్లలు కొంచెం వీక్గా ఉంటారు, కంగారు పడకండి, బలమైన ఫుడ్ పెట్టండి అని ఆ హాస్పిటల్ తరపున ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి డిశ్చార్జ్ చేస్తాడు సురేంద్ర. ఆ హాస్పిటల్ అంటే పెద్దవాళ్ళకి గుడితో సమానం. ఉచిత మందులే కాకుండా తక్కువ డబ్బుతో మంచి ట్రీట్మెంట్ అందజేస్తూ వాళ్ళ గుండెల్లో దేవుడిలా నిలిచాడు సురేంద్ర. త్వరగా రావే చందు, పానీపూరి బండి దగ్గర రష్ ఎక్కువైపోతోంది, వాడు సరిగ్గా ఇవ్వడు అని చందుతో కలిసి బైక్ డ్రైవింగ్ మొదలెడుతుంది దేవకి. ఆహా చందు బేబీ, నా మొగుడు వెనకాల ఎప్పుడిలా కూర్చుంటానో కదా. ఆమె నడుం పట్టుకుని వీపుపై తలవాల్చుతుంది. దేవ్, చిరాగ్గా ఉందే నువ్వు ఇలా పట్టుకుంటే. నేను అర్ధమొగుడిని, పట్టుకున్నా తప్పలేదు, కానీ నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేయి. ఆమె క్రేజీనెస్కి నవ్వుకుని బండి దగ్గర బైక్ ఆపుతుంది చందు. బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను దేవమ్మ, రావడం మానేసావేంటి? ఏం చేస్తాం బాబాయ్, చేప పరిస్థితి నా పరిస్థితి ఒకటేలా ఉంది. ఏమైందమ్మా? నువ్వు స్టార్ట్ చేయి బాబాయ్, తింటూ మాట్లాడుకుందాం. అతనిద్దరికి పానీపూరి సర్వ్ చేస్తుంటే, కూర వండటానికి చేపని ఎలా రుద్దేస్తారో నన్ను అలా మా లెక్చరర్స్ రుద్దేస్తున్నారు బాబాయ్ అని తినేసి, చూసావా పానీపూరి ఇంకా తినలేకపోతున్నానని హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. నువ్వు ఇట్టా తక్కువగా తింటే ఆరోగ్యం ఏమవుతుంది తల్లి, 200 కూడా అవ్వలేదు డబ్బులు. ఈసారి 150 చాలే బాబాయ్, గుడికి వెళ్ళాలి ఇంకా అని ఆమె 150, చందు 50 కలిసి 200 పే చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. అమ్మా, ఈరోజు నాకు పనేం చెప్పకు, నేను కన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అని అరిచి చెప్పి తన రూమ్కి వెళ్తుంది దేవ్. మమ్మీ, ఇది రోజు హెల్ప్ చేస్తుందా నీకు? ఆశ్చర్యంగా అడుగుతాడు జీవ. ఇంట్లో పని మొత్తం దేవా, వల్లి బంగారం దేవ్ అని పిలవండి అని చెప్పిందిగా, పేరు మార్చితే చిట్టి తల్లి కోపం వస్తుంది అన్నారు. ఇలానే పెంచండి, అది తానా అంటే మీరు తందానా అంటూ. చిట్టి తల్లి అల్లరి చేయకపోతే నువ్వు నేను చేస్తామా చెప్పు. భర్త మాటకి చందు పుసుక్కుని నవ్వితే వల్లిగారు ఉరిమి చూస్తారు కోడలి వైపు. చందు కమ్ అని జీవ కళ్ళతో సైగ చేసి తన రూమ్కి వెళ్ళిపోవడంతో, అబ్బాయి పిలుస్తున్నాడు కదా వెళ్ళమ్మా అంటారు వాసుగారు. ఆమె అడుగులు పాడనని మొరాయిస్తుంటే, మాది కూడా లవ్ మ్యారేజ్ని తల్లి, ఇది నీ కుటుంబం, వాడు నీ భర్త, ఫీల్ ఫ్రీ అని ఆమె తలని మురుతారు. మామగారికి స్మైల్ ఇచ్చి జీవ రూమ్కి వెళ్ళడంతో ఆమెని డోరు వెనక్కి లాగి వాల్కి లాక్ చేస్తాడు జీవ. వదలండి, బయట మావి ఉన్నారు, డోర్ లాక్ చేస్తే అనుమానం వస్తుంది, మనం పక్కకి ఉన్నాం, సో ఎవరికి కనిపించమని ఆమె ముంగురులో సవరిస్తూ అంటాడు. ఎందుకు పిలిచారు? నేను 2 days అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నా, హాస్టల్కి వెళ్ళకు, నైట్ దేవి దగ్గర ఉండు. పర్వాలేదు జీవ గారు, హాస్టల్లో ఉంటాలే. చందు, డూ వాట్ ఐ సే, నేను ఉండను కదా, రిస్క్ చేయకు. సరే వచ్చేస్తాను. గుడ్, ఇకపో. ఇందుకే పిలిచారా? ఓరగా అతని వైపు చూస్తూ అడుగుతుంది లో వాయిస్తో. హా, నవ్వాపుకుంటూ అంటాడు. పోతున్నా, పక్కకి జరగండి. ఓకే. జీవ పక్కకి జరగడంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ అతని షర్ట్ని చేతుల్లో బంధించి దగ్గరగా లాక్కుంటుంది. ధైర్యమే ఇదంతా? నచ్చేస్తున్నారు జీవ, చాలా ఎక్కువగా. మీ కేరింగ్లో దేవల్లరిలో నా పేరెంట్స్ గుర్తు రావట్లేదు నాకు, ఎమోషనల్గా అంటుంది చందు. ఆంటీ గురించేగా ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ఇది నీ ఫ్యామిలీ, డోంట్ వర్రీ అని ఆమె ప్రేమ అతనికి తెలిసేలా బిడియంగా ఇరుపెదవుల్ని ఏకం చేస్తుంది చందు. ప్రేమించిన అమ్మాయి అధరాలలో తీయదనం తెలియడంతో ఆమె నడుముని పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ జీవ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏందబ్బా, నా పాము చెవులకి ఎక్కడో ఎలుకలు అరుస్తున్న చప్పుడు వస్తోందని చెవులు రెక్కించి జీవ రూంలోకి ఓరగా తొంగి చూస్తుంది.
ముద్దు మాయలో పడి పరిసరాలు మర్చిపోవడంతో దేవ్ చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది. డాడీ, టెంపుల్కి వెళ్ళొస్తా. ఇప్పుడు హెడ్ బాత్ ఎందుకు చేసావు బేబీ? కోల్డ్ అటాక్ అవుతుందిగా. కన్నయ్య దగ్గరికి వెళ్తున్నా డాడీ, బాయ్. చందు అన్నయ్యతో ఏదో మాట్లాడుతోంది. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అని టెంపుల్కి స్టార్ట్ అవుతుంది దేవ్. రూమ్లో అతను ఇస్తున్న ముద్దుకి ఊపిరాడక జీవా షోల్డర్ని బాధేస్తుంది వదలమని. నెమ్మదిగా ఆమె నుండి దూరం జరగడంతో ఊపిరాడలేదు తెలుసా, ఆయాసంగా అంటుంది అతని గుండెలపై ఒరుగుతూ. స్వీట్గా ఉన్నాయి, వదలాలి అనిపించలేదని ఇన్నోసెంట్గా చెప్పి దేవ్ నీ కోసం వెయిట్ చేస్తుందంటాడు జీవా. అయ్యో మర్చిపోయా అని దుపట్టా సరిగ్గా వేసుకుని బయటకు వెళ్ళడంతో టెంపుల్కి వెళ్ళిందని చెప్తారు వల్లిగారు. సరే ఆంటీ, నేను హాస్టల్కి వెళ్తున్నా అనడంతో డ్రాప్ చేస్తానని కీస్తో వచ్చాడు జీవా. ట్యాప్ దగ్గర కాలు కడుక్కొని గుడి ప్రాంగణంలో చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తన కన్నయ్య రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ 2 చేతులు జోడిస్తుంది దేవ్. కన్నయ్యను చూస్తూ సర్వం మైమర్చిపోయే భక్తి ఆమెది. ఆయన సుందరమైన రూపం చూస్తూ బొమ్మలా బిగుసుకుపోవడంతో ఆమె దుప్పట ఎడ్జిని పట్టుకుని లాగుతుంది ఒక చిన్న పాప. దేవ్ చూపు తిప్పడంతో నన్ను ఒకసారి ఎత్తుకోరా అని చిన్ని కళ్ళని ఆర్పుతుంది ఆమె ముద్దుగా. ఆ పాప క్యూట్నెస్కి మెల్ట్ అవుతూ ఎత్తుకోవడంతో 3 సార్లు గంట కొట్టి కిలకిలా నవ్వుతుంది. నీ పేరేంటి క్యూటీ? అంజలి. మరి నీ పేరు? నా పేరు దేవ్. ఏమని పిలవను మిమ్మల్ని? ఆలోచిస్తున్నట్టుగా అంటుంది అంజు. అక్క అని పిలు. మీరు చాలా బిగ్ కదా. ఆంటీ అంటావా క్యూటీ? భయపడుతూ అంటుంది దేవ్. నో, మా పిన్నిలా లేవు కదా, హెల్ప్ చేసావు కాబట్టి ఫ్రెండ్ అంటాను. సో క్యూట్, కెన్ ఐ కిస్ యూ? గివ్ మీ యువర్ హ్యాండ్. దేవ్ చిరునవ్వుతో హ్యాండ్ ముందుకు పెట్టడంతో తన చిట్టి చేతిని కలిపి ఫ్రెండ్స్ అని చీకిసిస్తుంది. మీ మమ్మీ రాలేదా? ఒంటరిగా ఉండకూడదు, బూచోళ్ళు ఎత్తుకుపోతారు నీలాంటి క్యూట్ పిల్లల్ని. మా మమ్మీ లేదుగా. ఎక్కడికి వెళ్ళారు? పాప వాళ్ళ నుండి తప్పిపోయిందేమో అనుకుని కంగారుగా అడుగుతుంది. దేవుడి దగ్గర ఉందంట అని దిగులుగా అంటుంది అంజలి. ఆ చిన్ని కళ్ళల్లో బాధ చూడలేక ఎమోషనల్గా గుండెలకి హత్తుకుంటుంది దేవ్. ఈలోపు శరణ్య కంగారుగా వాళ్ళని చేరుకొని అంజు గుండెలకి హత్తుకుంటుంది భయంతో.